సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో వైద్యుల బృందం 29 సంవత్సరాల మహిళ ప్రాణాలను అత్యవసర జీవనాధార చికిత్స అయిన వైసీఎంఓ వెనోటీరియల్ ఎక్స్ట్రాకర్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ద్వారా విజయవంతంగా రక్షించారు. ఈ రోగి తీవ్ర శ్వాస సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సెప్టిక్ షాక్ కారణంగా గుండె పనితీరు తీవ్రంగా బలహీనమే, మరిన్ని రుగ్మతలు ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రక్తపోటు నిలకడగా లేకపోవడం, ఇతర అవయవాలు ప్రభావితమవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. వైద్యుల బృందం అత్యవసరంగా ఈసీఎంఓ చికిత్సను ప్రారంభించారు. ఈసీఎంఓ అనేది గుండె మరియు ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా భర్తీ చేసే ప్రత్యేక జీవనాధార యంత్రం. ఇది శరీరం నుండి రక్తాన్ని తీసి, ఆక్సిజన్ను జోడించి, కార్బన్ డయాక్సైడ్ను తొలగించి, మళ్లీ శరీరంలోకి పంపుతుంది. దీనివల్ల గుండె మరియు ఊపిరితిత్తులకు విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో యాంటీబయోటిక్స్ మరియు ఇతర చికిత్సలు అనుసరించడం జరిగింది. ఈ కేసులో ఈసీఎంఓ యంత్రం రోగి ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. 6 రోజులపాటు రోగి గుండె పనితీరు మెరుగుపడడంతో ఈసీఎంఓ తొలగించారు. అనంతరం రోగిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. క్రిటికల్ కేర్ వైద్యుడు డా. ఎం. కార్తిక్ మాట్లాడుతూ, ఈసీఎంఓ వంటి అత్యాధునిక చికిత్సలు కొన్నిసార్లు మరణానికి అంచులలో ఉన్న రోగులకు జీవనదాయకంగా మారతాయని తెలిపారు. తక్షణ పరిష్కారంలో ఉన్న రోగులకు ఈసీఎంఓ సహాయం అందుబాటులో ఉండడం ఎంతో ముఖ్యమని తెలిపారు. మనము సెప్టిక్ షాక్ అంటాం. ఇన్ఫెక్షన్ తీవ్రతరంగా రావటం, దానివలన బీపీ పడిపోవటం, ఈ సెప్టిక్ షాక్ లాంటి కండిషన్లో కూడా ఎక్కువ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఈ 2 పరిస్థితుల్లో మనకు పేషెంట్స్ చాలా దూరాల నుంచి చాలా క్రిటికల్ పరిస్థితిలో రావటం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్కి మనం ఎక్మో అనే ఒక పరికరం సహాయంతో వాళ్ళకి టైం బై చేస్తాం. ఇన్ఫెక్షన్ సివియారిటీ తగ్గేంత వరకు మనం ఎక్మో సపోర్ట్ పెడతాము. తద్వారా పేషెంట్ బ్లడ్ ప్రెషర్స్, ఆక్సిజనేషన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఎక్మో పరికరం తీసేయటము జరుగుతుంది. అది ఒక బ్రిడ్జ్ లాంటిది. పేషెంట్స్ రికవరీ అయ్యేంత వరకు మనకు హార్ట్, లంగ్ బయట నుంచి సపోర్ట్ చేసే మిషన్ అన్నమాట. ఈ ఎక్మో మిషన్, ఎక్మో ట్రీట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఒక మనిషితో, ఒక్క బ్రాంచ్తో సాధ్యమయ్యేది కాదు. మేము క్రిటికల్ కేర్ టీమ్గా ఎవ్రీడే, డే ఇన్ డే అవుట్ ఐసీయూస్లో ఈ ఎక్మో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. మాతో పాటు కార్డియోథొరాసిక్ సర్జన్స్, పల్మనాలజిస్ట్, తర్వాత ఫిజిషియన్స్, తర్వాత రెస్పిరేటరీ థెరపిస్ట్, పర్ఫ్యూషనిస్ట్, నర్సింగ్ టీమ్ అండ్ హౌస్ కీపింగ్, వీళ్ళందరూ సహాయంతోనే ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ మనము చేయగలుగుతాం. సక్సెస్ రావాలంటే చాలామంది కృషి ఉంటుంది. అండ్ ఈ ఎక్మో పరికరంలో వచ్చే కాంప్లికేషన్ రేట్స్ని కూడా మనం దాటి సక్సెస్ తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. అన్ని చోట్ల ఈ ప్రొసీజర్ అవైలబిలిటీ లేదు మనకి, అన్ఫార్చునేట్గా. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి పరికరాలు మరీ రావాలి అంటే మనం దీనికి అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి మెడికల్ ఫ్రెటర్నిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అలానే కమ్యూనిటీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అండ్ యశోద హాస్పిటల్లో మనం ఈ ఎక్మో అనేది గత 5-6 సంవత్సరాల నుంచి మనం చాలా సర్వేగంగా చేయటం జరుగుతుంది. కోవిడ్ సమస్య అప్పుడు మీరు చదువుకుంటారు, లంగ్స్ బాధిత పడిన వాళ్ళందరూ వెంటిలేటర్ మీద కూడా ఆక్సిజన్ అందనప్పుడు ఎక్మో అనేది పెడతాం జరిగిందనమాట. సో ఈ ఎక్మో లంగ్ ప్రాబ్లంకే కాదు, లంగ్ మార్పిడికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే లంగ్ పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు వేరే ఒక లంగ్ వచ్చేంత వరకు, డోనర్ దొరికేంత వరకు మనకి లంగ్ చేయని పని ఎక్మో చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్మో అనేది రోజు దాని ఇండికేషన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు పేషెంట్స్ ఖచ్చితంగా ఈ ఎక్మో అనే ఒక ఆప్షన్ ఉంటుంది అని గుర్తించాలి. అండ్ ఇలాంటి హై కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేసే ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్ హైదరాబాద్లో మీకు ఈ సౌకర్యం అనేది చేకూర్చడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ టుడే. అండ్ వీ వాంటెడ్ టు ఫర్ యూ ఆల్సో, మౌలిక గారు ఇక్కడ మంచిర్యాల నుంచి నివసిస్తారు, అక్కడి నుంచి మాకు హాస్పిటల్కి రావటం జరిగింది ఈ బాధతో. సో ఆమె నోట విందాము, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆమె ఎలా బెనిఫిట్ పొందారు. అలా అంటే 1 డేలో చాలా సిక్ అయిపోయాను. ఎందుకు అనేది కూడా ఏం తెలియదు. సడన్గా బీపీ డౌన్ అవ్వడం, ముందు
1 డే ఐసీలో ఉంచారు. కాకపోతే నో రిజల్ట్ అక్కడ. నాకు అన్నీ బీపీ లెవెల్ డౌన్ అయిపోతుంది, ఉండలేకపోయాను అన్నమాట అక్కడికి. సో ఆల్ ఆఫ్ అ సడన్ మా పెద్ద సీఎం తీసుకొని సుమన్ కూడా తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ తీసుకెళ్ళిన తర్వాత ఏమైందో నాకే తెలియదు. ఐ వాజ్ అన్కాన్షియస్. తర్వాత చూస్తే బెడ్ మీద ఉన్నాను అంతే. దెన్ ఆఫ్టర్ మెడికల్ కేర్ అంతా చాలా బాగా జరిగింది హాస్పిటల్లో. యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ అయినా సుమన్ డాక్టర్స్ అయినా కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు అస్. I mean, పేషెంట్కి ఒక 1 minute, ఎవ్రీ సెకండ్ దే ఏం ప్రాబ్లం ఉంది నీకు, ఏం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ బాగా కేర్ తీసుకున్నారు. దెన్ ఒక 15 days స్పెండ్ చేశాను అక్కడ. కాకపోతే తర్వాత తెలిసింది ఒక 4 days నేను ఐ వాజ్ అన్కాన్షియస్. అప్పటి వరకు తెలియదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చాలా బాగుంది అన్నమాట. యాక్చువల్లీ నాకు ఎప్పుడు భయం కానీ నాకు ఇంకేమైనా అవుతుంది అనేది నాకేం అనిపించలేదు. Like they are family there. So anyhow I was like this today. బెడ్ నుంచి లేవలేని పరిస్థితిలో ఈరోజు ఇలా హెల్తీగా నేను ముందుకు వచ్చేసాను. 70 అట్లా పడిపోతుంది, ఏదో మిషన్ పెడితే 110 అట్లా వస్తుంది, మళ్ళీ ప్లస్ ఇట్లా మళ్ళీ దిగిపోతుంది. మాతోటి కాదండి. ఇక్కడ యశోద సోమాజిగూడకి వెళ్తే డాక్టర్ నవీన్ రెడ్డి గారు 5 days ఉంచుకున్న తర్వాత ఈ ర్యాషెస్ కానీ బీపీ కానీ రోజంతా ఇంక్రిమెంట్ అయింది. అయిపోయిన తర్వాత 5 days తర్వాత